నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంతో ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36 లక్షల మంది యువకులు ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో కబడ్డీ ఆడతామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కబడ్డీ ఆడే సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు మాదిరి హామీలను ఇచ్చి హామీలను డిలీట్ చేసిండే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. 2019లో 4 సింగిల్ పేజీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చి చెప్పిన విధంగా నవరత్నాల్లో ఏవైతే చెప్పాడో వాటన్నిటిని నెరవేర్చుకుంటూ కోవిడ్ క్లిష్ట పరిస్థితిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడుకోకుండా ఆయన చెప్పిన టైము, చెప్పిన తేదీకి వారి అకౌంట్లో డబ్బులను జమ చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా మేము చెప్తున్నది ఒక్కటే, విద్యార్థులకు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎన్నికల ముందు అమ్మఒడి 15,000 రూపాయలు ప్రతి తల్లుల ఖాతాలో ఇస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే వరుసగా 4 సంవత్సరాలు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెడితే కోర్టుకు వెళ్ళి ఆపిన చరిత్ర తెలుగుదేశం పార్టీ చరిత్ర. విద్యా దీవెనైతేనేమి, వసతి దీవెనైతేనేమి, వీటన్నిటినీ చెప్పిన ప్రకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ నాయకుడు పోతా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెండింగ్లో పెట్టిపోతే విద్యార్థులను ఇబ్బందులు పెట్టద్దని చెప్పేసి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి కాలేజీ వాళ్లకు రావాల్సిన డబ్బును జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలకు ఇచ్చినది వాస్తవం కాదా? అదేవిధంగా ఈరోజు విదేశీ విద్య పేరుతో బయట దేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు కూడా విదేశీ విద్యా దీవెన కింద వారికి ఎంత ఖర్చు అయితే అంత డబ్బులు ఇస్తున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదే తరహాలోనే రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఎంతో ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. వారిలోని ప్రతిభను వెలికి తీసి వారు ఇక్కడే పరిమితం కాకూడదు, జాతీయ స్థాయి వరకు వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రతిభను వాళ్ళు నిరూపించుకొని జాతీయ స్థాయిలో క్రీడలు ఆడాలని చెప్పేసి ఆయన ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపడితే ఎన్నికల స్టంట్ అంటారు. ఎన్నికల స్టంట్లు, ఎలక్షన్ల హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఆయన ఒక్కటే జనానికి నేను మా నాన్న కన్నా ఎక్కువ చేయాలని చెప్పేసి సంకల్పంతోనే ఆయన పాదయాత్ర చేశాడు. ఆయన మాట నమ్మి జనాలు ఓట్లేసి అన్ని సీట్లు ఇచ్చారు, 151 సీటు. దాన్ని ఎక్కడా ఆయన నమ్మకం కోల్పోకోకుండా ప్రతి ఒక్కటి చెప్పిన విధంగానే చేస్తున్నారు. కానీ మీ నాయకుడు మాదిరి ఎన్నికల ముందు పసుపు కుంకం పేరుతో ఆడవాళ్లతో మచ్చిక అయ్యేదానికి రాలే. కేవలం ఆయన సీఎం అయినప్పటి నుంచి అనేక వర్గాల వారికి ఏవైతే చేస్తున్నాడో చెప్పాడు అవన్నీ చేశాడు. అదే విధంగానే ఈరోజు మారుమూల గ్రామంలో ప్రతిభావంతులైనటువంటి యువకులు, విద్యార్థుల్లో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించి వాళ్ళని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి ఐపీఎల్లో ముఖ్య టీంలైనటువంటి చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమి, ముంబై ఇండియన్స్ అయితేనేమి ఈ యాజమాన్యాలతో మాట్లాడి ఇక్కడ ప్రతిభ కనపరిచిండే వాళ్ళను తమ టీములకు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాయుడు గారు మాట్లాడి ఈరోజు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టింటే మీరు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని చెప్పేసి లేనిపోని మాటలు మాట్లాడితే కబడ్దార్ తెలుగుదేశం నాయకులారని హెచ్చరిస్తున్నాం. విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని ఇవాళ చాలామంది యువత
దాని దారిలోకి తీసుకొచ్చి జగనన్న ఇస్తున్నటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళలోని ప్రతిభను కనబర్చాలని చెప్పేసి దాదాపుగా 36 లక్షల మంది విద్యార్థులు కానీ యువకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకొచ్చి వాళ్ళల్లోని ప్రతిభను కనబరుస్తుంటే ఆ ప్రతిభను కనబరుస్తున్నటువంటి వాళ్ళని కించపరిచే విధంగా నిన్నటి రోజున టీడీపీ సంఘమైనటువంటి టీఎన్ఎస్ఎఫ్ వారు కానీ వాళ్ళ అనుబంధ సంఘాలు కానీ చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకోసం మాట్లాడుతున్నారు? మీ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి విద్యార్థులకు కానీ యువకులకు కానీ మీరు ఎలాంటి అవకాశాలు ఇచ్చారు? ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాంటి అవకాశం ఇవ్వని మీరు ఈరోజు మాట్లాడుతున్నారా? ఆ రోజు దాదాపుగా 5,000 స్కూళ్ళను మూసేసిన మీరు టీడీపీ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ అదే నాడు నేడు పేరుతో కానీ, అమ్మఒడితో కానీ, వసతి దీవెనతో కానీ ఎన్నో ప్రోగ్రాంలు విద్యార్థులకి చదువుని ఇస్తూ చదువుతో పాటుగా ఆటలు కూడా పిల్లలకి అవసరం అని చెప్పేసి గుర్తించినటువంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవకాశాన్ని తీసుకొస్తుంటే వాటిని మీరు పేపర్ల ద్వారా కానీ న్యూస్ ఛానళ్ళ ద్వారా కానీ ప్రజల్లోకి ఎంతో అబద్ధపు ఆలోచన విధానాన్ని మీరు తీసుకెళ్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి కనుక మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా విద్యార్థులను కానీ మా సంఘాలను కానీ మీరు కనుక మాట్లాడినట్లయితే మళ్ళీ హెచ్చరిస్తున్నాం. మేము ఎలక్షన్స్ ఉన్నాయని ముందుకెళ్ళట్లేదు. ఎలక్షన్స్తో మాకు పని లేదు. మేము నమ్మినాము, మేము చేసినాము, మేము చేసిన పనికే మీరు ఓటేయండి అని చెప్పేసి నికార్సైన మగవాడిగా, నికార్సైన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ ముందరే మాట్లాడినారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ మీరే ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ ఎవరైనా మాట్లాడినారంటే కబడ్దార్. ఒక్కొక్కరిని మంచిగా ఉండే పరిస్థితి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు కాబట్టి మా విద్యార్థి సంఘాలు కూడా మంచినే తీసుకెళ్తున్నాం. మా విద్యార్థి సంఘాల తరపున మీ అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకొకసారి ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినారు అంటే కబడ్దార్. నిన్నటి రోజున ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా ఎవరైతే గ్రామ స్థాయిలో క్రీడాకారులు ఉంటారో వాళ్ళని రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో చూడాలని, వాళ్ళ ప్రతిభని కనబరచాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెడితే తెలుగుదేశం వాళ్ళు వచ్చి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిన్నటి రోజున మాట్లాడతారు. ఈ ఆడుదాం అనే ఆంధ్ర ప్రోగ్రాం కేవలం ఎన్నికల ప్రచారం కోసమే అని చెప్తున్నారు. నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా టీఎన్ఎస్ఎఫ్ నాయకులకి, ఎన్నికల ప్రచారం కోసం అయితే 2014లో చంద్రబాబు నాయుడు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికి ఒక జాబు, లేని పక్షంలో నిరుద్యోగ భృతి మరియు ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది మీరు కాదా? అంతేకాదు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 1947లో స్వాతంత్రం వచ్చినాక 11 మెడికల్ కాలేజీలు ఉంటే కేవలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 17 కొత్త మెడికల్ కాలేజీలు కట్టించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అని తెలియజేస్తున్నాం.